బీసీ రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా మొత్తం అశాస్త్రీయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చితేనే 42% రిజర్వేషన్లు అమలవుతాయని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి అశాస్త్రీయ పద్ధతిలో ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ప్రభుత్వం చేసిన బీసీ కులగణన రోల్ మోడల్ కాదు, అత్యంత బ్యాడ్ మోడల్ అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీసీ రిజర్వేషన్లను తెర మీదకు తీసుకొచ్చారని తెలిపారు. సోనియా గాంధీ ఇంట్లో పనిమనిషి మాదిరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు వాటిని నిలబెట్టుకోలేక నానా యాతన పడుతూ ఏ రకంగా మళ్ళీ ప్రజలను నమ్మించి మోసం చేయాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీలో ఈ డ్రామాలు గత 2 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. ఒకటే మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి దాగుడు మూతులు, దొంగ మాటలు. ఏ రకంగానైతే ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారో మళ్ళీ ఈ యొక్క రాబోయే పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమే తప్ప దీంట్లో ఇలాంటి వాస్తవం కానీ నిజం కానీ నిజంగా కూడా చిత్తశుద్ధి కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంత కాదు. ఒక దశ చూసుకున్నట్టయితే పార్టీ అధ్యక్షురాలు వారి మన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ వారి అధ్యక్షులే రాలేను, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఈ మీటింగ్కి రాలేనని సోనియా గాంధీ గారి ఒక ఉత్తరం ద్వారా రాసి పంపిస్తే ఆ ఒక లెటర్ని కూడా అంటే ఇదే సోనియా గాంధీ గారు రాసిన లెటర్ అవుతున్నదో సోనియా గాంధీ గారు లెటర్ రాసింది అది చూపెట్టుకుంటూ ఇది నాకు ఆస్కార్ అవార్డు లాంటిది, నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినంత గొప్ప ఈ సోనియా గాంధీ గారి లెటర్ నాకు పంపించడము, నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు సోనియా గాంధీకి ఊడిగం చేస్తుంటే ఇంట్లో పనిచేసేవారు కూడా మాటలు మాట్లాడినాడు. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది, ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్. అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతానని చెప్తామని ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్కి రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మేము.